హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ రూట్స్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ కూడా మాత్రం మర్చిపోవద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ జాయిన్ బటన్ వస్తుంది, సింపుల్గా జాయిన్ అయిపోండి. ఇక్కడ వచ్చేసి మనీ ఎర్నింగ్ సంబంధించిన యాప్స్ అండ్ సైట్స్ ఇందులో పోస్ట్ చేస్తాను. మీరు మంత్లీ ఎంత లేదన్నా అప్ టు 5K నుండి 10K వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు పాకెట్ మనీ కింద ఈ మనీ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం 80 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో వచ్చేసి మనం జస్ట్ KYC కంప్లీట్ చేసినందుకు మనకు 80 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా మనకు KYC కంప్లీట్ చేసినందుకు రావడం జరిగింది. ఈ విధంగా మీకు కూడా 80 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ ఆఫర్ సంబంధించిన లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్ గా మీకు ఇక్కడ UPI అడ్రస్ అయితే ఇవ్వండి. మీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ UPI ఉంటుంది, అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్లే స్టోర్ కి రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు లెమన్ ట్రేడ్ ఇన్వెస్ట్ యాప్ అనేది ఒక చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలో అడుగుతుంది. సింపుల్ గా అలో ఇచ్చేసేయండి. ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సింపుల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అడుగుతుంది. టిక్ మార్క్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అగ్రీ జనరేట్ OTP మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ OTP అడుగుతుంది. OTP అయితే ఎంటర్ చేసేయండి. వెరిఫై OTP మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది ఎనబుల్ బయోమెట్రిక్స్. దీన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు పిన్ సెట్ చేసుకోమంటారు. సింపుల్గా మీరు 4 డిజిట్ ఏదో ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి, మీకు గుర్తుండేది. ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ KYC ఇప్పుడైతే కంప్లీట్ చేయకండి. సింపుల్గా మీరు ఒకసారి మీరు ఇచ్చిన UPI ఐడికి 1 రూపీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వస్తేనే మాత్రమే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఓపెన్ ఫ్రీ అకౌంట్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది. సింపుల్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీరు సింపుల్గా మీ ఈమెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ యువర్ డీటెయిల్స్ అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పాన్ కార్డ్లో ఈ విధంగా మీకు అడ్రస్ ప్రూఫ్స్ అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయో ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అడుగుతుంది. సింపుల్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇచ్చేసేయండి. స్టాక్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. సింపుల్గా లెస్ దెన్ 1 ఇయర్ లేకపోతే 1-2 ఇయర్స్ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కిందకి వస్తే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. బిలో 1 lakh అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అని అడుగుతుంది. సింపుల్గా స్టూడెంట్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇచ్చేసేయండి, లేదంటే బిజినెస్ అయితే ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద బిజినెస్ అయితే నేను ఇచ్చేసాను. ఇక్కడ స్టూడెంట్ ఇచ్చి ఇక్కడ బిజినెస్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసేసేయాలి. సింపుల్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. IFSC కోడ్ ఇచ్చేసి ఇక్కడ సేవింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా బ్యాంక్ అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నామినీ అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ స్కిప్ నా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 0 మెయింటెనెన్స్ ఫీజ్ అన్లాక్ అని వస్తుంది. మనకి ఇలాంటి మెయింటెనెన్స్ ఫీజ్ అయితే ఉండదు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు F&O, క్యాష్ MF ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకోండి. మిగతా అన్ని సెలెక్ట్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డూ ఇట్ లెటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా మీకు క్యాప్చర్ సెల్ఫీ అని అడుగుతుంది. సింపుల్గా మీరు ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా సెల్ఫీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ సిగ్నేచర్ అడుగుతుంది. సింపుల్గా సిగ్నేచర్ ఇచ్చేసేయండి. పైన ఇట్లా స్క్రీన్ మీద డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఆధార్ తోటి వెరిఫై చేసుకోమంటుంది. సింపుల్గా ఇక్కడ మీకు PDF అయితే లెమన్కి సంబంధించిన PDF అయితే కనిపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయండి. సింపుల్గా మీకు OTP వస్తుంది ఆధార్ సంబంధించింది. OTP ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కంగ్రాచులేషన్స్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిన వెంటనే మీకు 80 రూపీస్ అయితే ఏదైతే UPI ఐడి ఇచ్చారో ఆ UPI కి డైరెక్ట్ 80 రూపీస్ అయితే ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా 100 రూపీస్ రావాలంటే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలనేది కూడా నేను పూర్తి ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్ ఉంటుంది ప్రాసెస్. ఎక్కడ మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి.